మరి దేహం బతికినంతకాలం ప్రారబ్ధాన్ని అనుభవించి తీరవలసిందే. కాబట్టి ఈజీ చైర్లో లేజీగా కూర్చుని చాలా నేర్పుగా ఆవేదన చెందటం మూర్ఖత్వం అని జ్ఞానికి తెలుసు. అందుకే జ్ఞాని నిత్యము ఆనందంగా ఉంటాడు. ఇప్పుడు చింతలు ఆవేదనలతో జీవితం మనం నరకం చేసుకుంటున్నాం. అలా చేసుకోకూడదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంటికి నొప్పి అంటుకుంది అనుకుందాం. ఇంటికి నొప్పి అంటుకుంది. ఆర్పటానికి దగ్గరలో నీరు మనకు అందుబాటులో లేదు. కానీ దగ్గరలో 2 పెట్రోల్ క్యాన్లు ఉన్నాయి అందుబాటులో. అవి పోస్తే, ఆ పెట్రోల్ క్యాన్లు పోస్తే ఇంటికి అంటుకున్న నొప్పు ఇంకా బాగా పెరిగిపోతుంది. అలాగే మన దేహానికి పాప ప్రారబ్ధం వలన ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని మనం కావాలని చింతలతో భయాలతో ఇంకా బాగా పెంచుకుని జీవితాన్ని అల్లకల్లోలం చేసుకుంటున్నాం. అంటే ఏమిటి? పెట్రోల్ క్యాన్లు పోసి నిప్పును ఆర్పటానికి ప్రయత్నిస్తున్నాం. చేతులారా స్వప్రయత్నంతో మన జీవితాన్ని మనమే నరకంగా మార్చుకుంటున్నాం. వేదాంతం ఈ ఆలోచన సరళిని మార్చుకోమంటుంది. మార్చుకోక తప్పదు. సమస్యల్ని పట్టించుకోకుండా పక్కన పెడితే అవి బలహీనమైపోతాయి, మనస్సు నుండి దూరం అయిపోతాయి. అష్టావక్ర మహర్షి అంటున్నారు, జ్ఞానికి పాప ప్రారబ్ధాన్ని ఆత్మజ్ఞానం వలన తొలగించుకోలేం అని బాగా తెలుసు.